ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జోయాలుకాస్ వారు ఏర్పాటు చేసిన నగల ప్రదర్శనశాలను పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి ప్రారంభించి నగల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ, ప్రముఖ నగల వ్యాపార దిగ్గజ సంస్థ అయిన జోయాలుకాస్ సంస్థ వారు ప్రజల సందర్శనార్థం సిరిసిల్ల పట్టణంలో నేటి నుండి 3 రోజుల పాటు నగల ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. అందానికి ఆకర్షణగా నిలిచే మగువలను మరింత అందంగా తీర్చిదిద్దడంలో మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నగలు యొక్క పాత్ర ప్రత్యేకమైనది. నేడు ఎంతో అందంగా కళాకారులతో తయారు చేయించిన నగలను సిరిసిల్ల పట్టణంలో ప్రదర్శించడం పట్ల సంస్థ వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. నగల వ్యాపార రంగంలో జోయాలుకాస్ వారు ప్రపంచవ్యాప్తంగా తమ శాఖల ద్వారా నాణ్యమైన నగలను వినియోగదారులకు అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొంది ఈ రోజు ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా తక్కువ చేసుకోకుండా మంచి నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా విభిన్న రూపాలలో ఆధునిక కాలానికి తగ్గట్టు చాలా గొప్పగా నగలను తయారు చేస్తూ తద్వారా ప్రజల్లో జోయాలుకాస్ సంస్థ మంచి పేరు నమ్మకాన్ని సుస్థిరపరుచుకున్నారు. వారు భవిష్యత్తులో సిరిసిల్లలో కూడా జోయాలుకాస్ శాఖను ఏర్పాటు చేసి సంస్థ సేవలు విస్తరించాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు నేరేళ్ల జాగీర్ సేలు శ్రీకాంత్ గౌడ్, దార్నం అరుణ లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దిడ్డి రమాదేవి శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నేరేళ్ల శ్రీకాంత్ గౌడ్, పుర ప్రముఖులు, కంపెనీ ప్రచారకర్తలు, ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో గోల్డ్ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన కంపెనీ షాపు వారికి అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మంచి నాణ్యమైన నగలతోటి మరి గోల్డ్ తోటి మంచి డిజైన్స్ నగలతోటి కూడా మరి ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం సిరిసిల్ల పట్టణం నుంచి మరి హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ కర్నాటక కానీ పోయి తెచ్చుకునే క్రమంలో మరి ఈరోజు మన దాదాపు వారం రోజులు ఎగ్జిబిషన్ లాగా పెట్టి మరి సెల్ చేసుకోవడానికి మరి కంపెనీ వారు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మంచి డిజైన్ తోటి కూడా మంచి డిజైన్ నగలు అలంకరణ కూడా చాలా బాగున్నాయి. మరి అన్ని రకాల కూడా డైమండ్ కానీ మరి పచ్చల కెంపులు కానీ అన్ని రకాల కూడా నగలు ఉన్నాయి. కాబట్టి అందరూ దీన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని జాయలుకాస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జాయలుకాస్ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 3 days వరకు ఉంటుంది. చాలా న్యూట్రియంట్ వెరైటీస్తో చాలా వరకు ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మేము కూడా జాయలుకాస్ కస్టమర్ని నేను చాలా వరకు పర్చేజ్ చేశాను. రీసెంట్లీ 6 నెలల క్రితం మా పాప మ్యారేజ్ అయింది. ఇక్కడ మాకు లేక మేము హైదరాబాద్కు కరీంనగర్ సిద్దిపేట వెళ్ళే వాళ్ళం. సిరిసిల్లకి ఈరోజు మీరు ఎగ్జిబిషన్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా వెరైటీస్, చాలా కొత్తమైన ట్రెండ్ డిజైన్స్కు స్థానికమైన సంస్థ జాయలుకాస్. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఖజానా ఉంది, జాయలుకాస్ ఉంది, రకరకాలు ఉన్నాయి. అందులో జాయలుకాస్లో అంటేనే న్యూ వెరైటీ దొరుకుతుందని ప్రతి మహిళకు తెలుసు. కాబట్టి జాయలుకాస్లో మన సిరిసిల్ల పట్టణ మహిళలందరూ కూడా పర్చేజ్ చేయండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆల్రెడీ మా 5th వార్డులో ఖజానా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ తీసుకొని డబ్బులు ఇక్కడ పే చేస్తే ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడైనా పర్చేజ్ చేసే అవకాశం ఉంది. మీరు కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే మా మేడం, మా మున్సిపల్ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు కూడా ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయండి త్వరలో. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఇక్కడ లేక కరీంనగర్ సిద్దిపేట వరకు వెళ్తున్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ 3 రోజుల మేళాన్ని కూడా, ఈ ఎగ్జిబిషన్ కూడా మా సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.